మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రజలను చైతన్యపరుస్తూ మరి ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి మన రామోజీరావు గారు. ప్రజల్లో మరి రాజకీయ చైతన్యం కానివ్వండి, ఏదైనా కూడా ఏ విషయం పైన కూడా మరి చైతన్యపరచాలంటే ఆ విధంగా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతి చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా కూడా మీడియా ద్వారా మరి ప్రస్ఫుటంగా ప్రజలందరికీ తెలిసి ఈరోజున ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఫలాలను అందుకున్న దిశగా కృషి చేసినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఆయన ఒక మహోన్నత వ్యక్తి. అదే కాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తూ మరి మీడియా ద్వారా కూడా ప్రభుత్వాలు చేసేటువంటి అరాచకాలు కానివ్వండి, అవినీతిని కానివ్వండి ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచే దిశగా ఆయన అహర్నిశలు కష్టపడి ఈ రోజున ఆయన పరమపదించారంటే ఆయన ఆత్మకు ఆ ఖరీదైనటువంటి వెంకటేశ్వర స్వామి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకి మరి ధైర్యంగా ఉండాలని, ఆ ధైర్యాన్ని ఆ దేవదేవుడు ప్రసాదించాలని కూడా కోరుకుంటూ ఆయనకు మరి నివాళులు అర్పించి ఈ రోజున ఆయన చేసినటువంటి సేవ పత్రికా మూలంగా మీడియా పరంగా కూడా ఆయన చేసినటువంటి సేవ ఈరోజు మరి మన దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ప్రజల కోసం ఒక మీడియాను సృష్టించి ఆ మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఒక చక్కటి బాటలో నడపడానికి పునాది వేసినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. వారికి మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకున్నాను. ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీలు, వార్డు ప్రెసిడెంట్స్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ కమిటీస్ అన్నీ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూప్ అధినేత అయినటువంటి రామోజీరావు గారు కన్నుమూయడం జరిగింది. రామోజీరావు గారు ఓ వ్యక్తి కాదు, ఓ వ్యవస్థ. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పేపర్ల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలని రాజకీయ చైతన్యం చేసి వారిని ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. అదేవిధంగా నలుమూలల ఆ రోజుట్లో మీడియా ఇంత వేగంగా ప్రజలకు ఏదైనా న్యూస్ వచ్చే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో కూడా రామోజీరావు గారు మీడియా ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ రాజకీయ పార్టీలను ఏ రోజు చేసే తప్పులను ఆ రోజు ఎత్తి చూపిస్తూ వాళ్ళకి గుండెల్లో నిద్రపోతూ ఒక భయాన్ని అనేదాన్ని చూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి గొప్ప నేతను కూడా గత ప్రభుత్వంలో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన కూడా ఎంతో బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, నానా రకాలుగా మనశ్శాంతి లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనందరం కూడా ఈరోజు ఇంకొక 5 ఏళ్ల కాలం ఎక్కువ కాలం బతుకుంటారేమో రామోజీరావు గారు. అలాంటి ఇబ్బంది కూడా కలిగించిన గత ప్రభుత్వం అవన్నిటిని కూడా బుద్ధి చెబుతూ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు సుగుణమ్మ గారి తిరుపతి ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి మేమందరం కూడా నివాళులు అర్పించడం అని తెలియజేసుకుంటాం. రావు గారు ఈనాడు సంస్థల అధిపతి మరణం చెందడం నిజంగా ప్రపంచ దేశాల్లో కూడా అందరూ కూడా బాధపడే విషయం. 92 సంవత్సరాల్లో 1960 నుంచి కూడా ఆయన ఒక విలేకరిగా, ఒక ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించి ఈ సమాజానికి నిజాన్ని తెలియజేయాలని, నిర్భయంగా ప్రతి ఒక్కరికి చేరాలని ఈనాడు అనే పత్రికను మొదలుపెట్టి ఈరోజు ఈనాడు పత్రికతో రోజు మొదలై ఈరోజు సమాజంలో జరిగే చెడ్డ మంచి అన్ని విషయాలు కూడా ప్రతినిత్యం అనునిత్యం కూడా ఈరోజు ప్రజలు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈటీవీ ద్వారా అనేక రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మినిట్ టు మినిట్ కూడా ఈరోజు అందరికీ సమాజం అందజేస్తున్నారు. అలాంటి వ్యక్తి, సమాజం కోసం పుట్టిన వ్యక్తి. చిత్తూరు జిల్లాతో వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారు చిత్తూరు జిల్లా కూడా వియ్యంకుడుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు మాలో లేకపోవడం కూడా ప్రపంచంలో చాలా బాధాకర విషయం. అలాంటి వ్యక్తికి మనశ్శాంతి కలిగి వారి యొక్క ఆత్మ శాంతించాలని తిరుపతి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు తిరుపతిలో వారికి నివాళులర్పిస్తున్నాము.
అదేవిధంగా రామోజీరావు ఆత్మ మనశ్శాంతికలను కోరుకుంటున్నాం.